అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య, ఆయుర్వేద సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్స్లో జై గణేష అని తప్పకుండా రాయండి. మన భారతీయ సంప్రదాయంలో ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ వీడియోలో అలాంటి సాంప్రదాయ ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకుందాం. కలబంద గుజ్జును జుట్టుకు రాసి కాసేపటి తర్వాత కడిగితే జుట్టు మెత్తగా మృదువుగా మారుతుంది. జుట్టు ఊడకుండా చుండ్రు తొలగేందుకు కూడా ఈ గుజ్జు ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె, కలబంద గుజ్జును సమానంగా తీసుకొని జుట్టు కుదుళ్ళ నుండి చివరి వరకు అప్లై చేయాలి. వారానికి ఇలా 2 సార్లు జుట్టుకు రాసుకొని కాసేపు మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకి కండిషన్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇది తలపై తేమను కాపాడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగాలంటే మెంతులను రాత్రిపూట నానబెట్టి ఉదయానికి మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు గట్టిపడి జుట్టు రాలడం తగ్గడమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. అరికాళ్ళు విపరీతంగా మంట పుడుతుంటే గోరింటాకు కానీ, నెయ్యి కానీ, సొరకాయ గుజ్జు కానీ పూస్తే ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాసులో సగానికి నీళ్లు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేస్తే వాటి వాసనకు దోమలు బయటికి పోతాయి. ఆలివ్ నూనె, ఆల్మండ్ నూనెతో కంటి చుట్టూ చర్మానికి సున్నితంగా మర్దన చేయడం వల్ల చర్మంలో తేమ ఏర్పడి కళ్ళ కింద ముడతలు తగ్గుతాయి. పాలమీగడతో కళ్ళ చుట్టూ చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేస్తే మంచి ఫలితం ఇస్తుంది. అలాగే నిద్రపోయే ముందు 2 చుక్కల ఆవు నెయ్యిని ముఖం పైన వేసి బాగా మర్దన చేస్తే ముఖం పైన ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. రోజుకి కొంతసేపైనా ఎండలో నిలబడితే మన బాడీకి డి విటమిన్ అందుతుంది. ప్రతిరోజు గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో నడక కానీ, వ్యాయామం కానీ చేయాలి. పాలకూర, ముల్లంగి, ఉల్లి, వెల్లుల్లి, బీట్రూట్ శరీరంలో వేడిని తగ్గిస్తాయి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని రోజు తాగడం వల్ల బాడీలో హీట్ తగ్గిపోతుంది. అదే పసుపు నీళ్ళతో తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్, మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
గురకతో బాధపడేవారు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. గుండెల్లో మంట సమస్యలు తగ్గుతాయి. మనం ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. బరువు కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనకి బాడీకి సరిపడినంత విటమిన్ సి అందుతుంది. మన చేతులు స్మూత్గా ఉండాలంటే టమోటో జ్యూస్, నిమ్మరసం పాలలో తీసుకొని ఇందులో కొద్దిగా గ్లిజరిన్ని కలిపి ఆ మిశ్రమాన్ని చేతుల మీద పోసుకొని సున్నితంగా మర్దన చేయాలి. ప్రతిరోజు 2 చెంచాల అల్లం రసం తాగితే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు 100 గ్రాముల ఉలవల గుగ్గిళ్ళు తినాలి. పచ్చి బొప్పాయి కూర తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. మామిడికాయలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటికి చాలా మంచిది. 2 యాలకులను పుదీనాతో కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. అలాగే నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజు 1 యాలక్కాయను తినాలి. నోటి దుర్వాసన వేధిస్తున్నా, తరచూ పంటి నొప్పి వస్తున్నా 1 లవంగాన్ని బొగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పంటి నొప్పి తగ్గిపోతుంది. రోజు 1 గ్లాస్ బీట్రూట్ రసం తాగడం వల్ల లివర్ క్లీన్ అవుతుంది. నారింజ, ద్రాక్ష, కివి వంటి విటమిన్ సి ఉన్న పండ్లలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు లివర్ని క్లీన్ చేస్తాయి. రోజుకు గుప్పెడు వేరుశనగలు, బాదం వంటి నట్స్ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పాలు, పెరుగు వంటి పాల పదార్థాలను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు పల్లీలు, బెల్లం కలిపి తినండి. ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఆకుకూరలు ఎక్కువగా తిన్నా శరీరంలో రక్త శాతం బాగా పెరుగుతుంది. ఎండిన నారింజ తొక్కల పొడిని ఉప్పుతో కలిపి గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెడితే దుర్వాసన రాదు. 1 చెంచా త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే మలబద్ధకం తగ్గిపోతుంది. పండ్లను రసంగా చేసుకొని తాగే బదులుగా సాధ్యమైనంత వరకు వాటిని సహజ రూపంలో తినడం మంచిది. ఇలా తినడం వల్ల పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగా అరుగుతుంది. వారానికి కొన్ని రోజులు బియ్యానికి బదులుగా సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం మంచి అలవాటు.
కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వంటివి పప్పు ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. క్యారెట్, దోసకాయ, టమాటా వంటి కూరగాయలను సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల ఫైబర్ మరియు ఇతర పోషకాలు అందుతాయి. ఉడికించిన శనగలను సలాడ్గా లేదా అల్పాహారంగా తీసుకోవచ్చు. వీటిలో ప్రోటీను, పీచు వంటి పోషకాలు ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా మెంతి కూరను తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో 1 చెంచా ధనియాలు వేసి బాగా మరిగించి ఆ ధనియాల కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే తాగితే థైరాయిడ్ సమస్యలు వెంటనే పోతాయి. రాగితో చేసిన సంగటి లేదా రాగి జావ లేదా ఇతర ఆహారాలు ఎముకలకు బలంగా ఉండడానికి సహాయపడతాయి. నువ్వుల లడ్డు, నువ్వుల పొడి లేదా వంటల్లో నువ్వులు కలిపి తినడం ద్వారా శరీరానికి ఉపయోగకరమైన కొవ్వులు, ఖనిజాలు లభిస్తాయి. గ్లాసు నీటిలో చిటికెడు పసుపు, అల్లం రసం కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది. అలాగే పాలలో మిరియాల పొడి వేసుకొని 2 పూటలా తాగితే దగ్గు తగ్గుతుంది. కళ్ళ కింద మచ్చలు తొలగించడానికి, చర్మం తిరిగి కాంతివంతంగా మెరవడానికి రోజు పొటాటో జ్యూస్తో మర్దన చేసుకోవాలి. నడుము నొప్పితో బాధపడేవారు ఆముదంలో కానీ, నువ్వుల నూనెలో కానీ వెల్లుల్లి మరియు లవంగాల మిశ్రమంను తీసుకొని వేడి చేయాలి. చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చోట మర్దన చేసుకోవాలి. ఒక కప్పు హిందీ ఉసిరి, 2 కప్పుల పెరుగు తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే తెల్ల జుట్టు కాస్త నల్లబడుతుంది. యాపిల్ రాత్రిపూట తింటే కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. మహిళలు ఎండు కొబ్బరి తింటే వారిలో ఐరన్ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. ద్రాక్ష పండు గుజ్జులో చెంచా చొప్పున బొప్పాయి గుజ్జు, తేనె వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి రాసుకొని ఆరాక చల్లనీళ్ళతో కడిగివేయాలి. ఇలా రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. పుట్టగొడుగుల సూప్ తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఒక లైక్ చేయండి.
మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.